వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. వాడకపోతే మజా ఉండదు. ఎంత సీరియస్ రాజకీయాలు నడుస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి మధ్యన ఎంత సీరియస్గా నడుస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి మధ్యన ఎంత సీరియస్గా నడుస్తున్నా మధ్యలో ఎవరో ఒక జోకర్ కావాలి. ఆ జోకర్ని సృష్టించలేదు, వాళ్లే సృష్టించి పక్కన పెట్టుకున్నారు. అతని లోకేష్ అని చాలా విడమర్చి చెప్పినటువంటి వ్యక్తి ఆర్జీవి గారు. నేను మనవి చేస్తున్నా, ఇంకా చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. చాలా మంది వేదిక మీద ఉన్నారు. రాజకీయ ఉపన్యాసాలు కాదు, కానీ నాకంత కుతూహలం. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అనడంలో సందేహం లేదు. ధైర్య సాహసాలలో జగన్మోహన్ రెడ్డి గారిని మించినటువంటి నాయకుడు ఈ దేశ రాజకీయాల్లో లేడు అని కూడా ఈ సందర్భంగా ధైర్యంగా చెప్తున్నా. నేను ఇంకొక మాట చెప్పి ముగిస్తా. రాజశేఖర్ రెడ్డి గారిని చూశా, అతి దగ్గరగా చూశా, వారితో ప్రయాణం చేశా. జగన్మోహన్ రెడ్డి గారిని మరింత దగ్గరగా చూస్తున్నా. 100 రాజశేఖర్ల పెట్టు ఒక్క జగన్మోహన్ రెడ్డి అని మనవి చేస్తున్నా. తండ్రిని మించిన తనయుడు కాబోతున్నాడు ఈ రాష్ట్రంలో. తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రజల గుండెల్లో పొందినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించటానికి ప్రయత్నం చేసే ఏ శక్తి అయినా మట్టి కరవక తప్పదు. ఆ పీకే అయినా ఈ పీకే అయినా ఏ పీకే అయినా జగన్మోహన్ రెడ్డి గారి ముందు బలాదూరనని ఈ సందర్భంగా తెలియజేస్తూ, దాసర్ కిరణ్ నిర్మాణంలో తయారైనటువంటి వ్యూహం, ఆర్జేవి గారి పర్యవేక్షణలో దర్శకత్వంలో తయారైన వ్యూహం 29న రిలీజ్ అయి ప్రజాదరణ పొంది ఆర్థిక లాభాలను పొంది కొత్తగా ఆర్జీవి గారికి పేరు దీంతో వస్తుందని అనుకోను. ఎప్పటి నుంచో పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి వ్యక్తి. అలాంటి ఆర్జీవి గారికి మరింత పేరును తెచ్చేటటువంటి చిత్రంగా ఇది రాజకీయాల్లో నిలిచిపోవాలని రాజకీయ చిత్రం ఇది. దీనిలో ఏం మొహమాటమేం లేదు. ఆయన ఏం మొహమాటంగా చెప్పడం లేదు. జగన్ గారిని జగన్ గారే అన్నాడు, చంద్రబాబుని చంద్రబాబే అన్నాడు, పప్పును పప్పే అన్నాడు. ఎక్కడ నాటకాలు లేకుండా. నాకు ఇంకొక విషయం చెప్పాలి, ఇక్కడ చాలా టైం అవుతుంది. నాకు అత్యంత అభిమానవంతుడైనటువంటి దర్శకుడు మనిషి కూడా రామ్ గోపాల్ వర్మ అని చెప్తున్నా. ఎందుకంటే మేము నిజాలు చెప్పలేము, మీరు నిజాలు చెప్పలేరు, ఎక్కడో ఒక చోట అబద్ధం ఆడతారు. కానీ ఆయన జీవితంలో నిజాలనే చెప్పి అది ప్రజలను మెప్పించేటటువంటి సాహసికుడు ఆర్జీవి గారు. అందుకని ఆయన్ని అభిమానించవలసిందేనని మనవి చేసుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి కిరణ్ గారికి, ఈ అవకాశం కల్పించినటువంటి ఆర్జీవి గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జగన్.